ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తనను రక్షించు అని చెబుతూ సోదరికి రాఖీ కడుతుందని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలని తెలిపారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ భాషలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని, పరాయి మనిషి ఆపదలో ఉంటే ఆదుకునేది భారతీయులని, దేశానికి రక్షగా ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. సందర్భంలో కొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా మన అంతా కూడా ధార్మిక బంధువులందరం కూడా మేడం కొంచెం వెనక్కి వెళ్ళండి మేడం, అందరు కనపడతారు. ఫోన్ తీసేయండి మేము పంపిస్తాం. रक्षाबंधन ऐसा एक उत्सव है, इसका सेलिब्रेशन when the sister dies, रक्षा धागा और राखी on the hand of the brother, and both promise to safeguard India और भारत सुरक्षा के लिए भाई और बहन प्रतिज्ञा लेते हैं आज के दिन. इसलिए इस दिन को हम क्या बोलते हैं? रक्षाबंधन. That's why we call this day Raksha Bandhan Day. I heard the speaker from there. He has said, "Dharma Rakshatu Rakshati." Means, if you follow the path of truth, truth will protect you. आप सच के रास्ते में चलेंगे, सच आपको रक्षा करेंगे. धर्म रक्षतु रक्षति. इसका मतलब यही है. और मैंने ये भी सुना है, हमारे दादा जी ने बोला अखंड भारत के बाद, एमपी साहब भी अखंड भारत के बाद बोले हैं. अखंड भारत, भारतवर्ष कभी भी किसी देश को आक्रमण